ఆదికాండము మొదటి అధ్యాయంలో ఉంటది. అసలు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఒక ప్రధానమైన కారణం, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ బ్లెస్సింగ్, దేవుడు ఇచ్చిన ఫస్ట్ బ్లెస్సింగ్ ఏందో ప్రొనౌన్స్ చేస్తాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడి ఆశీర్వాదాలు అక్కడ నుంచి స్టార్ట్ అయినాక నిత్యరాజ్యంలో ఆయనతోటి సింహాసనం మీద నిరంతరం ఏలడానికి ఈ మొదటి ఆశీర్వాదంతో కారణం ఉంటుంది. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఇది మెన్షన్ చేస్తున్నది. 26వ వచనము అందరికి తెలిసిన వచనమే. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని మీద ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. తర్వాత 27వ వచనంలో ఉంటాయి. 28లో ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా అన్నాడు. అంతకు ముందు వచనంలో ఏముంటుందంటే దేవుడు తన స్వరూపమున నరుని సృజించెను, దేవుని స్వరూపమున వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అని. తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా అని అక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఎవర్ ప్రొనౌన్స్డ్ బై గాడ్ అన్నమాట. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక్కడ 2 యాక్టివిటీస్ చేయమంటుంది దేవుడు. వాటిని లోపరుచుకోవాలి, వాటిని ఏలాలి. ఈ 2 యాక్టివిటీస్ దేవుడు ఫస్ట్ బ్లెస్సింగ్ లో ఇవే ఉన్నాయన్నమాట. వాళ్ళని ఏ విధంగా ఆశీర్వదించిండంటే అన్ని చెప్తున్నాడు. సో లోబరుచుకోవడము, ఏలడము, ఈ 2 కలిపితేనే విక్టరీ అంటాం. అసలు నిజంగా కూడా ఒక విజయము అంటే యుద్ధంలో గెలిచినా కానీ దేంట్లోనైతే కూడా కాన్సిక్వెన్స్ ఏంటంటే ఒకరిని లోబరుచుకోవాలి, వాళ్ళని ఏలడం, ఇవి 2 కలిస్తేనే ఈ విజయం అంటాం కదా. ఇది చెప్పుకుంటే దేవుడు ఫస్ట్ ఫిజికల్ వరల్డ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ కయ్యను హేబెలు అది ఉంటుంది, 2వ అధ్యాయం ఉంటుంది, 4వ అధ్యాయం ఉంటుంది. సత్క్రియను చేయని ఎడల వాకిట పాపము పొంచిండు, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని అంటుంది. దేవుని ఆశీర్వాదంలో మొదటి ఆశీర్వాదమే విజయం గురించి చెప్తాడు అన్నమాట. హౌ యు ఆర్ విక్టోరియస్ అంటే యూ షుడ్ బి ఏబుల్ టు సబ్డ్యూ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు కాంకర్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు రూల్ అంటాడు. సో లోపరుచుకొని దాన్ని ఏలడమే, మన శరీరాన్ని లోపరుచుకొని మన శరీరాన్ని ఏలాలన్నమాట. పాపంని మనం ఏలకుండా ఉండాలంటే కయ్యను హేబెల్ స్టోరీ చెప్పుకుంటూ 4వ అధ్యాయంలో అదే అంటాడు. ఆ ఇద్దరు కూడా దాంట్లో హేబెల్ కరెక్ట్ గా ఆయనని లోబరుచుకొని ఏలుతూ ఉంటాడు, కయ్యను ఏలాడు అనమాట. అందుకని పాపము ఆయన మీద ఏలుబడి చేస్తాయి. సో మనము దేవుని కొరకు పరిశుద్ధులుగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే మనం విజయమైన విశ్వాసంలో విజయవంతమైన విశ్వాసం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ లోబరుచుకోవడము, ఏలడము, ఈ 2 రావాలి. ఇది దేవుడు ఇచ్చిన ఫస్ట్ బ్లెస్సింగ్ అన్నమాట. బైబిల్లో మెన్షన్ చేసిన ఫస్ట్ బ్లెస్సింగ్లలో ఈ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సంఘాలలో చూసినా, సొసైటీలో చూసినా, కుటుంబంలో చూసినా, భార్య భర్తల మధ్యలో కూడా లోబరుచుకోవాలి, ఏలాలి. చర్చిని కూడా మనం కంట్రోల్ చేయాలంటే మనం చేయాలి, గవర్నెన్స్ అంటారు. సో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సైతాను దేవునికి వ్యతిరేకంగా వాడుకోవడమే సంఘాలలో ఈ ప్రాబ్లం రావడం అన్నమాట. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మన కాన్ఫరెన్స్ అంతా ఈ పద్ధతిగా ఎందుకు అయింది అని ఆలోచిస్తే ప్రతి ఒక్కడు కూడా వాడి లీడర్షిప్కి ఎందుకు వస్తుండంటే వాడు కంట్రోల్ చేయడానికి వస్తున్నాడు. సేవ చేయాలని చెప్పుకుంటారు కానీ దేవుని సేవకులం అని చెప్తారు, సంఘంలో సేవకులం అని అంటారు. అందుకని యేసయ్య కూడా వచ్చినప్పుడు యేసయ్య కూడా ఎట్లా ఏలిండంటే ఆయన ఎంత క్రైస్ట్ మోడల్ తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట. మనకు అది ఎక్కడ రాసిందంటే ఆయనలాగా మనం ఏలుతాము తగ్గించుకున్నప్పుడు అని ఉంటుంది, ప్రామిస్ ఉంటుంది. దేవుడు తిమోతికి పౌలు రాస్తూ అనమాట. 2వ పత్రిక తిమోతికి రాసిన దాంట్లో ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉన్నది 12వ వచనం.
సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయన ఆయనను ఎరుగుటే మనం ఆయన ఏమంటుంటే, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు అంటున్నాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాము అని అంటున్నాడు. నిత్య రాజ్యంలో ఏలాలంటే యేసుప్రభు ఏ విధంగా సహించి ఆయన మన కొరకు ఉన్నాడో అట్లా మనం కూడా ఉంటే నిత్య రాజ్యం ఆయనతోటి ఏలుతాం అంటున్నాడు. దాని తర్వాత దేవుని గురించి చెప్పుకుంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చెయ్యడు అంట. సో దేవుని స్వభావము మనకు రావాలి అంటే ఆది కాండంలో అదే చెప్తున్నాం అంటే దేవుడు మన పోలిక చొప్పున మనిషిని చేద్దాం అన్నప్పుడు దేవుని స్వభావాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఫేస్ ముఖం ఎట్లుండాలి, ఆయన స్వభావం మన పోలిక అంటే అదే అన్నమాట. నరునిగాని చేస్తున్నాం, స్త్రీగా పురుషునిగా ఇద్దరిని చేస్తున్నాడు అన్నాడు. పురుషుని వేరేగా చేసిండు, స్త్రీని వేరేగా చేసిండు కదా. మన బాడీ ఫిజికల్గా మొత్తం వేరేగా ఉంటుంది ఆడవాళ్ళ ఉంటుంది. కానీ దేవుడు అంటూ మన స్వరూపంలో వీళ్ళని చేస్తున్నాము కదా అంట. సో దేవుని స్వభావమే దేవుని స్వరూపం అన్నమాట. ఇప్పుడు మనము కూడా దేవుని స్వరూపంలోకి ఎదుగుతాం. ఎట్లా ఎదుగుతాం అంటే మనం దేవుని స్వభావాన్ని అలవాటు చేసుకున్నప్పుడే వెళ్తాం. అది యోహాను దానికి ఇస్తాడు క్లియర్గా. యోహాను మొదటి యోహాను పత్రికలో ఉంటుంది. 3వ అధ్యాయంలో రాస్తాడు దీని గురించి. 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలోనూ ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు అపవాది పిల్లలెవరు తేటపడును. నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమించి ప్రతివాడును దేవుని సంబంధులు. ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకరిని ప్రేమించవలనది మొదటి నుండి మీకు వర్తమానం ఏమనగా మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపినని మళ్ళీ కయ్యూను చెప్తున్నాడు. ఈ స్వభావం గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ కయ్యూనిది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. మనము పాపం చెయ్యము అంటున్నాం. ఎందుకంటే దేవుని సంబంధులం కాబట్టి మనం చెయ్యమంటాడు. అంటే మన స్వభావములో పాపానికి విరుద్ధంగా ఉండాలన్నమాట. సత్క్రియలు చేయకుంటే ఒకవేళ వాడు పాపాన్ని ఏలుతామని మళ్ళీ కయ్యను హేబెల్ దగ్గర రాసింది. ఆ రెఫరెన్స్ తీసుకుని యోహాను ఆయన పత్రికలో రాస్తున్నాడు అన్నమాట. దేవుని స్వభావానికి విరుద్ధంగా దేవుడు ఏమి చేయడు. ఆయన స్వభావంలో పాపం ఉండదు అంటుంది. మనము కూడా ఆ స్వభావం కొరకే ఎదురు చూస్తున్నాం కదా. దేవుని స్వరూపం రావాలని మొదటి యోహానులో రాస్తాడు. ఫస్ట్ 3వ అధ్యాయంలో రాసినప్పుడు, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాం కనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము అంట. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఇంకా మనకు ముందు ప్రత్యక్షం కాలేదు. కానీ ఆయనను చూసినప్పుడు మనం కూడా ఆయనలాగానే అయిపోతాం అని అంటున్నాం. మన స్వరూపము మన స్వభావము దేవునిలాగా కావాలంటే దేవుడిచ్చిన ఆ విక్టరీ ఏంటంటే మనం లోపరుచుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. ఈ రెండు చేయగలగాలి మనం. సంఘంలో మనం ప్రతి కుటుంబంలో కూడా మనం పర్సనల్గా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుడు అంటాడు అనమాట, ఈ రెండింటిని నువ్వు కరెక్ట్గా కంట్రోల్ చేయడం వల్ల నీవు పాపం లోపలికి పోగా అంట. ఈ స్వభావాన్ని మనం జయించాలంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. యేసయ్య ద్వారానే అవుతుంది అన్నమాట. అందుకనే ఆయన అన్ని అతిక్రమములన్నీ వచ్చినప్పుడు కూడా ఆయన వాటిని అన్నిటినీ సహించి మహిమ దేహంతో లేచిండు కదా యేసు ప్రభు. సేమ్ అట్లా మనం కూడా లేస్తాం. ఆయన స్వరూపం స్వభావం అప్పుడు వస్తుంది అన్నమాట. ఆది కాండంలో దేవుడు చెప్పిన ఆ ప్రామిస్ మన స్వరూపంలో వీళ్ళని చేద్దామని అన్నప్పుడు ఆ స్వరూపం మనకు నిత్యరాజ్యంలో రావాలంటే రాకడలో ఎత్తబడి ఉండాలి. మనం పాపాన్ని జయించాలి, పాపాన్ని లోపరుచుకోవాలి. మనం ఈ రెండు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆదికాండం మొదటి అధ్యాయంలో పెట్టిన ఫస్ట్ ఆశీర్వాదమే మనల్ని దేవుని రూపంలోకి మార్చగలుగుతాయి. కాబట్టి మనం లోపరుచుకోవాలి, తర్వాత మనం స్వాధీనపరచుకోవాలి.
అందుకనే దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఒక రోజు చేసుకొని బాప్తిసం తీసుకున్నాకే మనం గ్యారంటీ పరలోకం ఉంటామని సంఘాలలో ఉన్న కాన్సెప్టే తప్పు అసలు. డైలీ బేసిస్లో మనం ప్రతిసారి కూడా మన శరీరాన్ని లోపరుచుకోవాలి, మన ఆలోచనలను లోపరుచుకోవాలి, సత్క్రియలు చేయాలి అంటున్నాడు. పాపము చేసినవాడు అసలు ఆజ్ఞాతిక్రమే పాపం అనేది కూడా అదే దాంట్లో కిందనే ఉంటుంది. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకున్నాను. పాపం లేకుండా ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమే పాపం అని అక్కడ డెఫినేషన్ ఇస్తుంది పాపానికి. ఆజ్ఞను అతిక్రమించడం అనమాట. అంటే ఒక రూల్ పెట్టుకొని దాని ప్రకారం ఉండగలగాలి. దేవుడు అదే అంటున్నాడు, మనకు వి షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీథింగ్. అందుకే పాప నియమం ఉండే శరీరం పెట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అని దేవుడు ఇచ్చిండు అనమాట. మన స్వభావము దేవుని స్వభావంగా కావాలంటే దేవుడు ఏమంటుండు, ఆయన స్వభావంలో మనం తయారు చేసినాడు, కానీ మన పాపము అనేది శరీరంలో ఉంటుంది. ఆ స్వభావము పాపాన్ని గుంజుతా ఉంటుంది, కానీ దాన్ని ఎప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటున్నావు. అదే విక్టరీ అంటున్నాను. అట్లా ఉన్నోళ్ళు రేపటి దినాన్ని ఆయన వచ్చినప్పుడు ఆయనలాగా మారుతాం కదా, ప్రత్యక్షపరచబడినప్పుడు అని. సో దిస్ ఈజ్ ద ఒరిజిన్ ఆఫ్ క్రియేషన్ అన్నమాట. ఆది కాండంలో మొదట దేవుడు చేసినప్పుడు మనిషిని చేసినాక అసలు అది హ్యాపీగా ఉండడం అనమాట. నరుడు ఒక్కడే ఉంటే బాగాలేదు కదా, ఆయన భార్యను చేయాలని చేసినాక వాళ్ళిద్దరి ద్వారా మీరు అంతా ప్రపంచాన్ని అన్నింటిని కూడా విస్తరించి దాన్ని లోపరుచుకోండి. దాన్ని ఆ కరెక్ట్ వర్డ్స్ ఉన్నాయి చూడండి, అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ అనమాట. అసలు దేవుడు ఇచ్చిన మొదటి ఆశీర్వాదం కూడా, దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునడి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. సో దాన్ని లోబరుచుకోవాలి, ఏలాలి. ఈ రెండు మనం ముఖ్యంగా చేయగలగాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కూడా గవర్నెన్స్ అన్నా అడ్మినిస్ట్రేషన్ అన్నా ఒక పవర్ రావాలన్నా ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం అదే ఆలోచనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎట్లా చేయాలి, సంఘంలో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ దేంతో కంట్రోల్ చేయాలి, ఎట్లా లోపరుచుకోవాలి మనుషులని, మనం మనుషుని ఎట్లా కంట్రోల్ చేసి మనం హుకుమత్ అంటారు కదా హిందీలో, ఏలడం అన్నమాట. సో నిత్యరాజ్యంలో దేవదూతలకు కూడా మనము దేవునితో సహా వాళ్ళని జడ్జి చేస్తామని బైబిల్లో రాసి ఉన్నది కదా, అది రెఫరెన్స్ మన తర్వాత చూడొచ్చు. దేవునితో పాటు కూర్చొని మనం దేవదూతలను కూడా జడ్జి చేస్తుంటాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో ఆ ఏలడము ప్రభుత్వం చేయడము దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిండు అనమాట. నరులందరినీ ఈ విధంగా ఆశీర్వదించాడు. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా వాని జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని లోబరుచుకొని దాన్ని ఏలగలిగినప్పుడు పాపం మీద వానికి కంట్రోల్ వస్తుంది, సత్క్రియలు చేయగలుగుతాడు వాడు. ఇప్పుడు ఒకటి తప్పు ఎందుకు చేస్తున్నాడు అని వాడిని చూస్తే మన కాన్ఫిడెన్స్ చూడరాదు, ఎన్ని విధాలుగా తప్పులు జరుగుతూ ఉన్నాయి. అయినా వాడు ఎందుకు భయం లేకుండా, ఎందుకంటే వాడి లోపల ఆ గవర్నెన్స్ అనేది లేదన్నమాట. వాని మీద వానికే విజయం లేదు కాబట్టి వాడు హీఈస్ ఆల్రెడీ ఏ విక్టిమ్ అనమాట. అందుకనే పాపం వాడిని ఏలుతుంది, కానీ వాడు అనుకుంటుంటాడు వాడే పాపాన్ని ఏలుతున్నాడు అనుకొని దేవునికి వ్యతిరేకంగా పోతా ఉంటాడు. అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చిండు అనమాట. కయ్యూనుకు హేబేలు మీద ఎందుకు అంత తీవ్రంగా ఆ చంపే అంత కోపం ఎందుకు వస్తుంది అంటే, ఆల్ ద టైమ్ కయ్యూను అనుకుంటుండు నేనే కంట్రోల్ చేస్తున్నాను, నేనే కరెక్ట్ ఉన్నా అనుకుంటా ఉంటాడు. అక్కడ అతిక్రమించిండు అనమాట. దేవుడు ఒక రూల్ పెట్టి దాని ప్రకారం ఉండలేకపోయిండు వాడు, కానీ జస్టిఫై చేసుకోవడానికి హేబేలును చంపేస్తాడు. ఇప్పుడు కూడా మనము అటువంటి పరిస్థితులలో ఉన్నామా చూసుకొని దేవుని చిత్తానికి నెరవేర్చకపోవడానికి మన లోపల ఉన్న స్వభావమే కారణం అని. అందుకని మనం చేసే క్రియలన్నిటిని కూడా సత్క్రియలాగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి తెలుసు ఏది దేవుని కొరకు చేస్తున్నాం, ఏ క్రియ సత్క్రియ, ఏది దుష్క్రియ అని అంతా తెలిసిపోతుంది. ఏ పని మంచిదో ఏ పని చెడు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా, మన సంఘంలో అందరు చాలా మంది కూడా చేస్తున్నాం, సొసైటీలో ఎంతో మందిని చూస్తాం, ఈయన చాలా మంచోడు మంచి పనులు చేస్తున్నాడు ఇట్లా అంటారు. సత్క్రియ ఎప్పుడు జరుగుతుంది అంటే దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది,
దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు అన్నమాట. అదే సత్క్రియ అయితే. అందుకని ఏసే దగ్గర కూడా ఒకడు వచ్చినప్పుడు వాడు అన్ని మంచి పనులు చేస్తున్నాడు అంటాడు, కానీ వాడు అసలు యాక్చువల్గా అందరికంటే ఎక్కువ ఆ, వాడు ఎక్కువ ధనం సంపాదించుకోవాలి, వాడు ఎక్కువ పాపులర్ ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, వానికి ఇవన్నీ ఉన్నాయి ఆలోచనలు. సో మనం కూడా ఈ మంచోళ్ళం అని మనం మంచి చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఎంతవరకు మనల్ని మనం కంటైన్ చేసుకుంటాం, మనం కంట్రోల్ చేయడానికి చేస్తున్నాం. ఆర్ వి అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ ఇమేజ్? నా స్వభావంలో నేను చేస్తున్నా అంటే మనం దేవుని స్వభావం రావాలంటే దేవుని ఇమేజ్ రావడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనం ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం. మన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే దేవునికి దూరం కావడం అన్నమాట. దేవుని ఇమేజ్ మన లోపల రావాలని కోరుకోవడమే అసలైన నిజమైన సత్క్రియ అది. అటువంటి స్వభావం చెక్కడం అంటారు దాన్ని కదా. అందుకని ఇప్పుడు సంఘంలో ఉన్న వివిధ పరిస్థితుల వివిధ విభాగాలతో దేవుడు ఏం చేస్తుండంటే సంఘ కన్యకన అనే దాన్ని చెక్కుతా ఉన్నాడు అనమాట. రెగ్యులర్గా ఎవ్రీడే కొంత 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 చేసుకుంటే దేవుని స్వరూపం దేవాలని సార్వత్రిక సంఘము, వధువు సంఘము ఆయన కూలికలు తయారు కావాలని ట్రై చేస్తుంది దేవుడు. అందులో మనం ఒక భాగం అన్నమాట. అందుకని మనం కూడా ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మనల్ని మనము లోపరుచుకోవాలి, మనం మనల్ని ఏలుకోవాలి అన్నమాట, ప్రతి ఒక్కరం. అందుకని మన స్వభావానికి విరుద్ధంగా మనము దేవుని స్వభావం ధరించుకోవడానికి పాప స్వభావంతో ఉన్న కూడా మనం పరిశుద్ధంగా ఆలోచించగలుగుతాం అప్పుడు. అందుకే దేవుని లోపల పాపం లేదు కాబట్టి మనం కూడా పాపం చేయడం ఇంపాసిబుల్ అంటారు అసలు. యోహానే చెప్తాడు ఆ విషయం కూడా. 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయానికి మొదటి యోహాను 3వ అధ్యాయంకు కరెక్ట్ పోలిక ఉంటుంది. ఏమని చెప్తుంటే, నా చిన్నపిల్లలారా ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడు అయ్యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అంట. ఇదేనమాట క్రియేషన్ అని. మనం ఇప్పుడు ఆదికాండంలో ఉన్న ఫస్ట్ క్రియేషన్ అదే అనమాట. దేవుని బీజం మన లోపల ఉన్నప్పుడు పాపము చేయజాలము అంటున్నాడు. ఎట్లా పాపం చేయమంటే ఇదే అనమాట జయ జీవితం అనే క్రైస్తవులు విజయవంతంగా జీవితాలు విశ్వాసంలో విజయం రావాలంటే అక్కడ ఉన్నాయి రెండు అనమాట. అదే మనం లోపరుచుకోవాలి, ఏలాలి అనమాట. మన శరీరాన్ని మనం లోపరుచుకోవాలి, మనం ఏలాలి. మన ఆలోచన విధానం వీటన్నిటికి కూడా విజయం రావాలంటే విజయంలో ఉన్న ఈ రెండు కాంపోనెంట్స్ మనం దేవుని సన్నిధిలో అడిగి నేర్చుకోవాలని. అందుకే దేవుని స్వభావం ఆయన రక్తముతోటి మనకు వచ్చింది. ఆయన బీజం మన లోపల ఉన్నది కదా. అప్పుడు మనము ఆ బీజము ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ చెట్టుకు అవే ప్రాపర్టీస్ రావాలి కదా. బాప్తిసం తీసుకున్నాక మనం మళ్ళా కొత్త జన్మించినట్టే కదా. జన్మించినాక ఆ కొత్త జన్మ యేసయ్య రక్తంతోటి పవిత్రపరచబడ్డాక యేసయ్య క్వాలిటీస్ రాకుండా యేసయ్యకు విరుద్ధమైన క్వాలిటీస్ వచ్చినప్పుడల్లా మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని ఏలాలి అన్నమాట. వీ హ్యావ్ టు కంట్రోల్ ఆల్ అవర్ ఎమోషన్స్, ఆల్ అవర్ క్యారెక్టర్, ఆల్ అవర్ బాడీ. ఇదే విజయం. ఇది చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనము పాపము చేయజాలం. నేను పరిశుద్ధునిగా ఉన్నట్టు మీరు కూడా ఉండాలని దేవుడు మనకి ఇంపాసిబుల్ టాస్క్ ఏం పెట్టలేదు అనమాట. అది పాసిబుల్ అని దేవుడు చెప్పడానికే మనల్ని పెట్టింది. అందుకనే అప్పుడు ఏమవుతుందంటే యేసయ్య వచ్చినప్పుడు ప్రత్యక్షపరచబడ్డప్పుడు మనము ఆయన స్వభావం, ఆయన పోలికలోకి మారిపోతాం అనమాట. అంతవరకు ఎవ్రీడే యూ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ దిస్ అనమాట. ఇదే విజయం అనమాట. ఇట్లా సంఘంలో విశ్వాసులు అందరినీ తయారు చేయడమే వధువు సంఘము. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ చర్చ్ అనమాట. ద బ్రైడల్ చర్చ్ ఎంతో అందంగా తయారైంది కదండి. పరమగీతంలో యేసయ్య వధువు వరుణుగా కంపారిజన్ అంతా కూడా అదే చేసింది. కాబట్టి మనం కూడా విజయం చేయాలంటే విక్టరీలో ఉన్న రెండు కాంపోనెంట్స్, వీ హ్యావ్ టు సబ్డ్యూ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్.
అండ్ గవర్న్ అవర్ సెల్స్ అనమాట. మనల్ని గవర్న్ చేసుకోగలిగినప్పుడు అదే ప్రభుత్వం చేయడం అనమాట. నిత్య రాజ్యంలో యేసయ్యతోటి కలిసి మనము నిత్యత్వం అంతా కూడా చేసేది ఏంటంటే ఇదే అన్నమాట. ఆయనతోటి మనము ఆయన పోలిక ఆయనలాగా మనము కూడా కష్టాలు ఇక్కడ పడుతున్నాం, శ్రమలు పడుతున్నాము, నిందలు అవన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి ఆయనతో కూడా ఏలుతాము అనే ప్రామిస్ ఉన్నది మనకు. ఇప్పుడు మన సంఘాలలో కూడా అటువంటి విశ్వాసం తయారు చేయడానికి మనము దేవుని సన్నిధిలో అడుగుతున్నాం. ఉజ్జీవం కావాలి మా సంఘాలలో, మళ్ళా దేవుని ప్రభుత్వం రావాలన్నమాట. ఎవడు పడతాడు కూర్చుని సొంత ఏది పడుతుంది ఆలోచించి చేస్తా ఉంది, ఇవన్నీ పోతాయి. సో దాని కొరకు మనము దేవుణ్ణి అడగాలి. ఉజ్జీవం అంటేనే అదనమాట. మళ్ళీ అగైన్ రివైవింగ్ అవర్ సెల్స్ అనమాట. చనిపోయినాక మళ్ళా లేపినట్టు మన చనిపోయిన స్వభావాన్ని, చనిపోయిన సంఘాలని, చనిపోయిన పరిచర్యలన్నిటిని కూడా మనం నిలబెట్టగలుగుతాం. సో ఉదయకాలంలో దేవుడు అడుగుతున్నాడు, మనం ఆర్ వి రియల్లీ ట్రైంగ్ టు దేవుడు ఇచ్చే విజయాన్ని మనం నిజంగా అర్థం చేసుకుంటున్నామా లేదా? ఎంతవరకు మనము లోబరుచుకోగలుగుతున్నాం మన ఎమోషన్స్ని, కోరికలని, శరీరాన్ని, మనకు వచ్చిన టెంప్టేషన్స్ని. దేవుని కొరకు ఏదైనా చేయాలన్నప్పుడు అసలు చాలా అంత ఈజీ కాదు కదా. మన స్వభావము, మన స్వరూపము, మన మన పర్సనాలిటీ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అన్నిటికంటే ప్రధానమైన అవరోధం ఏంటంటే మన ఇమేజ్ని మనం దేవుని ఇమేజ్కి సపరేట్ చేసుకొని మన ఇమేజ్ కాపాడుకుంటాం, మనం దేవుని ఇమేజ్లో పోలేకపోతున్నాం. అందుకని మనల్ని ఎవడేమని అనగానే నేనేందిరా నన్ను ఇట్లా అంటావా అని మనం మన ఇమేజ్ కోసం మనం కష్టపడతాం. దాని కొరకు సంఘాలు నాశనమైన ఏమైనా పర్వాలేదు, కానీ మనం మాత్రం కరెక్ట్గా ఉండాలి. మనం ఎవరు ఒక మాట అనొద్దు, ఒక మచ్చ లేకుండా ఎవరిని తిట్టొద్దు, ఏమనొద్దు. ఇంకా సోషల్ మీడియా వచ్చినాకైతే భయంకరంగా స్టార్ట్ అయింది కదా. ఎవరు పడతారు ఎవరినంటే అని ఈజీగా డిఫేమ్ చేయొచ్చు, ఏమంటే అది రాయొచ్చు, ఏమంటే అది ఈజీగా చేయొచ్చు. దాంతో అరే నన్ను ఏమైనా అంటారు ఇంతమంది అనేసి మనము భయపడి మన ఇమేజ్ ప్రొటెక్ట్ చేసుకోవాలని దేవుని పక్షాన నిలబడలేకపోవడం, సత్యాన్ని స్థాపించలేకపోవడం. అందుకనే అన్నాడు అనమాట. అసలు నిజంగా కూడా ఆయన వెంబడి మనం ఉండాలంటే ఖచ్చితంగా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటుంది. ఏసయ్యలాగా మనం సహించగలిగితే ఆయనతో కూడా మనం ఏలుతాం. కాబట్టి అట్లా ఏలడమే దేవుడు ఆది కాండంలో మొదటిసారి దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదం అదనమాట. భూమిని అంతటిని చేసినాక దీని అంతా ఏలుతరం మీద అంటారు. అది ఇప్పుడు మనం తీసుకోవాలి, మన మీదకి తీసుకోవాలి. ఈ శరీరం అంతా మన చేతిలో పెట్టిండు, మన స్వాధీనంలో ఉన్నది. మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇష్టం, ఏమైనా తినొచ్చు, ఎట్లయినా మాట్లాడొచ్చు, అన్ని మన స్వాధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు వీటిని అంటున్నాడు, దీన్ని లోబరుచుకొని దీన్ని ఏలు, అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. కాబట్టి ఉదయకాలంలో లెటస్ గవర్న్ అవర్ సెల్స్ బిఫోర్ వి స్టార్ట్ టు గవర్న్ సంథింగ్ ఎల్స్ అనమాట. సంఘాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, సమాజంలో కానీ గవర్నెన్స్కు ఫస్ట్ స్టెప్ మనల్ని మనం గవర్న్ చేసుకోవాలన్నమాట. అదే విజయానికి ఉన్న రెండు కోణాలు. ఒకటేమో లోపరుచుకోవాలి, ఒకసారి ఏళ్తా ఉన్నాడు. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసయ్యను చూడాలంట. కొనసాగించడమే ఏలడం అన్నమాట. వీ హ్యావ్ టు ఒకటే రోజు చేసి మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేయకుండా పోతే కుదరదు అనమాట. దట్ హ్యాస్ టు బి మేడ్ కంటిన్యూటీ అని అన్నమాట. అందుకని ప్రతి దినము కూడా మనం దేవుని సన్నిధిలో విశ్వాసంలో వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ టువర్డ్స్ అనమాట. పరిశుద్ధతలు కూడా కొనసాగుతూనే ఉండాలి. ఒకసారి ఉండి రొట్టె గీర్చినప్పుడు వెనక తర్వాత మళ్ళా ఎంబడే పాపం చేసుకుంటా, ఇక తప్పదు బ్రదర్, ఇది మనుషుల్లాగా ఉన్నప్పుడు పాపం చేస్తానని బైబిల్ ఎక్కడెక్కడో రెఫరెన్స్లు తీసి పాపం చేసిన వాళ్ళందరినీ పెట్టుకొని సొలొమోను పాపం చేయలేదా, దావీదు పాపం చేయలేదా, మోషే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఇవన్నీ చెప్పి బహానా తీసుకొని మనం ఇష్టపడితే అట్లా బతికి మళ్ళీ అనుకుంటే కష్టం. ఈ సేవకులు అందరూ కూడా దేవునికి మళ్ళీ తప్పకుండా పశ్చాత్తాపడి మళ్ళీ ఇంకోసారి పాపం చేయకుండా ఉన్నారు. మనం కూడా కంటిన్యూ చేసినప్పుడు దేవుని సన్నిధిలో సరి చేసుకున్నాక మళ్ళా రిటర్న్ పోవడం అనేది దేవుని ఇష్టపడడం. అది కృపని మనము నిరర్ధకం చేయడం అయితే దేవుడు ఎట్లా కృపగల దేవుడు కదా అని మనం పాపం చేసుకుంటూ పోతే కుదరదంటే. అందుకే కృప విస్తరించవాలని పాపం చేయొచ్చా అని పౌలు వార్నింగ్ ఇస్తాడు.
అక్కడ దేవుని కృప ఉండదు, దేవుని ఉగ్రత ఉంటుంది. అందుకనే తెలిసి మనము ఏది కరెక్టో తీసి సత్క్రియలు ఏవో తెలిసి కూడా సత్క్రియలు చేయకుంటే మాత్రము పాపము మనకు మీద వాంచగలుగుతుంది, మనము పాపాన్ని ఏలుతాం అన్నమాట. అప్పుడు మనం పాపం చేసుకుంటూ పోతాం, కానీ మనం అనుకుంటుంటాము కరెక్టే మనమే చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు గవర్న్ అవర్ సెల్ఫ్స్ టు బీ లైక్ క్రైస్ట్ అన్నమాట. క్రీస్తును పోలి నడవడం అంటే యేసయ్య కూడా ఏ విధంగా ఆయన శరీరాన్ని, ఆయన ఆలోచనలు, ఆయనకున్న ప్రతి ఒక్కటి ఎట్లా కంట్రోల్ చేయగలిగిండో మనము కూడా అట్లా చేసుకుంటే దేవుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మహిమ పొందుతాడు. అవే సత్క్రియలు. అటువంటివి చేసుకుంటూ పోయినా ఒక దినమైనప్పుడు మనం చనిపోతాము, లేకపోతే యేసయ్య వస్తాడు. ఆ ప్రత్యక్షత ఉన్నప్పుడు మనం ఆయన పోలికతోటి ఉంటాం అన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు ఆది కాండంలో మన పోలికగా చేస్తాన్న మనుషులు అనేది, అది అప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే. అంతవరకు ఇప్పుడు స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. వధువు సంఘం కన్స్ట్రక్షన్ అవుతుంది, అందులో ఉన్న విశ్వాసులు కూడా ప్రతి దినము కూడా ఇది చేస్తూ ఉండాలి అనమాట. దట్ ఈస్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు.